ఇసుకేస్తే రాలనంత మంది జనం, ఎవరు అరుస్తున్నారో, ఎవరు కీకలు పెడుతున్నారో, ఎవరు మృత్యుతో కొట్లాడుతూ ఆర్తనార్థాలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోయిరట, చెట్లెక్కిర్రు, గోడలెక్కిర్రు, ఎక్కడికక్కడ ఆ స్టేడియాన్ని చుట్టుముట్టిరట సన్మాన కార్యక్రమాన్ని చూడడానికి. 11 మంది చచ్చిపోతే 50 మంది గాయాలతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, సిద్ధరామయ్య క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరుతున్నారు. అక్కడ తప్పెవరిది? ప్రభుత్వాందా? ఆర్సీబీ ప్లేయర్స్దా? ఆ ప్రోగ్రాం చూడడానికి పోయినటువంటి అభిమానులదా? నన్ను అడిగితే 100% 100% ఆ తప్పు అభిమానులది అంట. టీవీలో చూస్తే ఏమైంది, ఫోన్లో చూస్తే ఏమైంది? ఇప్పుడు ఆ సన్మాన కార్యక్రమం చూడకపోతే ఏమైనా ఆగమయ్యేది ఉన్నదా? సచ్చి సరగాండి వచ్చి 11 మందిని చచ్చిపోయినాక బదలాం చేయొద్దు, వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, కానీ తప్పదు కొన్నిసార్లు. అరే చిన్న చిన్న సంటి పిల్లలు ఉన్నారంట నా, ఇక చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇక చూడండి చిన్న చిన్న పిల్లలు, మృత్యులో ఓ మహిళ, 2 చిన్నారులు. ఏం పాపం చేసిరా చిన్నారులు? వాళ్ళు అడిగినారు, అమ్మా నన్ను తీసుకుపో ఆ క్రికెట్ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి. అరే ఏంది ఆనందము నాకు అర్థం కాదు. ఏంది ఒక్క పూట ఈ యొక్క ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం అక్కడ కనీసం అవగాహన లేకుండా అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు తెలియక చిన్న చిన్న సంటి పిల్లలు వేసుకొని సన్మాన కార్యక్రమాలకు పోతే ప్రాణాలు పోతాయి కదా. అందరూ ఊపిరాడకనే చచ్చిపోయారట, సగం మంది భయపడి తొక్కిసలాట జరిగి ఒకరి మీద ఒకరు పడి మరి మృతి చెందినట్ట పాపం.